జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమతు స్మరణాద్భేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో మనుషులందరూ కూడా వివిధ రకాల బాధలతో బాధపడుతూ ఉంటారు. గ్రహ బాధలు అంటే ఏ గ్రహం వల్ల ఏ బాధలు పడుతూ ఉంటారు, వాటిని జ్యోతిషపరంగా ఏ విధంగా చూడాలి, వాటికి పరిహార మార్గాలు ఏమిటి, మరియు కొందరికి మాత్రమే ఆ పరిహారాలు పనిచేస్తుంటాయి ఫాస్ట్గా, కొందరికి లేటుగా పరిహారాలు పనిచేస్తుంటాయి. కొందరికి వాళ్ళు ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించినా, ఎన్ని రకాల పూజలు చేసుకున్నా, హోమాలు చేసుకున్నా కూడా అవి ఫలితాన్ని ఇవ్వవు. వాటికి కారణం ఏమిటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు వీడియోలో చంద్రుడు బలహీనంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రుడు బలహీనంగా ఉంటే మానసికమైన స్థిరత్వం అనేది ఉండదు. స్నేహితులు కూడా చాలా తక్కువగా ఉంటారు, అంటే మంచి స్నేహితులు ఉండరు. జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు, సంతృప్తి అనేది ఉండదు. ఇతరుల చేత ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా బాధకు ఒత్తిడికి గురైనా దాన్ని తట్టుకునే శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది, తొందరగా కృంగిపోతారు. మానసికమైన సమతౌల్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది, మూడీగా ఉంటారు, ఏదైనా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. మానసిక సమతౌల్యం అనేది లేకుండా పోతుంది, అంటే మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది, బ్యాలెన్స్ అనేది ఉండదు. ఎప్పుడుగా మసకబారినట్టుగా నీరసంగా ఉంటారు. మనసు ఇప్పుడు కలవరపడుతూ ఉంటుంది. శరీరంలో ఉండవలసిన ద్రవాలు తక్కువగా ఉంటాయి, అంటే శరీరంలో ఉండాల్సిన జలం అనేది తక్కువగా ఉంటుంది, బరువు తక్కువగా ఉంటారు. మలబద్ధక సమస్య, బలహీనమైన ఊపిరితిత్తులు ఉంటాయి, మరియు శరీరంలో మూత్రపిండాలు చాలా బలహీనంగా ఉంటాయి. పొడి బారడము మరియు వేడిని తట్టుకోవడంలో ఇబ్బంది అనేది ఉంటుంది. ఇక మహిళల విషయంలోకి వస్తే వంధత్వం అంటే సంతాన సమస్యలు, పీరియడిక్ ప్రాబ్లం అంటే ఋతుక్రమ సమస్యలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. వీటి మరి జ్యోతిషపరంగా ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే బలహీనంగా ఉంటాడంటే, వృశ్చికం అనేది చంద్రుడికి నీచ స్థానం. అంటే వృశ్చికంలో చంద్రుడు ఉంటే జాతకుడు చంద్ర సమస్యలతో బాధపడుతున్నాడు అని మనం చెప్పవచ్చు. చంద్రుడు శత్రు రాశిలో ఉండడం అంటే శని, రాహు, కేతు, కుజుడి రాశుల్లో అంటే కేతువుకి వృశ్చికం అనేది నీచ, రాహుకి కుంభం అనేది నీచ. అక్కడ ఉన్న మకరము, మేషరాశిలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడని చెప్పవచ్చు. చంద్రుడు లగ్నాతు 6, 8, 12 స్థానాల్లో ఉన్న చంద్రుడి పైన రాహు కానీ కేతువు కానీ ఈ 2 గ్రహాల యొక్క దృష్టి ఉన్నా, ముఖ్యంగా ఈ చంద్రుడి పైన గురుడి దృష్టి కానీ శుక్రుడి దృష్టి కానీ ఉండకుండా ఉంటే మానసికమైన ఇతర ఇబ్బందులకు ఎక్కువగా ఉంటాయి. అంటే గురువు కానీ శుక్రుడి యొక్క దృష్టి కానీ ఉంటే మానసిక సమస్యలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే శుభగ్రహాల దృష్టి చంద్రుడి మీద పడుతుంది కాబట్టి ఆ సమస్యల నుంచి కొంచెం బయటపడతాడు. చంద్రుడు ఏ శుభగ్రహానికి దగ్గరగా లేకపోయినా అది సమస్యాత్మకం అనేది అవుతుంది, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు చంద్రుడు గురువు నుంచి 2వ ఇంట్లో ఉంటే, గురుడు పక్కన ఉంటాడు కాబట్టి చంద్రుడి యొక్క అశుభ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ చంద్రుడు రవికి దగ్గరగా ఉన్న అధికంగా సమతుల్యత అనేది అసమతుల్యత మరియు బలహీనంగా ఉంటుంది. ఒకవేళ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే కూడా, ఒంటరిగా ఉన్నా కూడా, అంటే ఒక చంద్రుడు ఏ గ్రహంతోనూ యుతి కానీ దృష్టి కానీ లేక ఉంటే చంద్రుడు బలహీనంగా ఉన్నట్టుగానే మనం పరిగణించాలి. ఇక పరిహార మార్గాలు ఏమిటి? ప్రతిరోజు కూడా అన్నపూర్ణ స్తోత్రాన్ని చదువుకోండి. చంద్రుడి యొక్క మూల మంత్రాన్ని పఠించండి. అదేమిటి? ఓం శ్రాం శ్రేం శ్రోం సహ చంద్రాయ నమః అనే మంత్రాన్ని కూడా పఠించండి. వీలున్నప్పుడల్లా నారాయణ కవచాన్ని వినండి.
చంద్ర స్తోత్రాన్ని, చంద్రుడి యొక్క మూలమంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అదేంటి? దదీశంక తుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శిష్ణం సోమం శంభోర్ముకుటభూషితం అనే యొక్క పురాణ శ్లోకాన్ని చదువుకుంటూ ఉండండి. సోమవారం నాడు పాలతో రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి. సోమవారం నాడు మధురాష్టకం పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా పాలు తాగండి. ఇక చేయవలసిన దానాలు: ఆవు పాలు కానీ, బియ్యం కానీ, శంఖం కానీ, పాల ఉత్పత్తులు కానీ దానం చేయండి. మరి వీటిని ఏ వారం ఏ హోరా సమయంలో చేసుకోవాలంటే, మొదటి సోమవారము చంద్రహోరా సమయంలో, అంటే సోమవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో చేయండి. ఇక చేయవలసిన ఉపవాసం: సోమవారము, ఏకాదశి మరియు పౌర్ణమి తిథులలో ఉపవాసం అనేది ఉంటే చాలా మంచి ఫలితాలు అనేవి జాతకుడు పొందుతాడు. ఇక ధరించవలసినవి ఏంటి? 2 ముఖాలు కానీ రుద్రాక్ష కానీ, వజ్రం కానీ, ముత్యం కానీ వెండిలో ధరించండి. చేయాల్సిన యోగాసనాలు ఏంటి? అనులోమం, విలోమం, ప్రాణాయామం సాధన చేయండి. శవాసనం కూడా సాధన చేయండి. ఇంకా చేయాల్సిన పరిహారం ఏంటంటే, చంద్రుడు మాతృకారకుడు కాబట్టి తల్లితో సత్సంబంధాలు ఏర్పడిందంటే తల్లితో గొడవడకూడదు. తల్లి ఏమన్నా అన్నా కూడా ఆమెకు బదులు సమాధానం చెప్పకండి. ప్రతిరోజు కూడా ఆమె ఆశీస్సులు తీసుకోండి. ఇంకా చేయాల్సినవి ఏంటంటే, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి రోజున గంగా నదిలో స్నానం చేయండి. లేకపోతే గంగా జలంతో కానీ స్నానం చేయండి. మీరు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే, రాత్రి పొద్దుపోయే వరకు మేలుకొని ఉండకండి. తినే ఆహార పదార్థాలు ఉప్పు అనేది తక్కువగా వాడండి. కొంచెం ఉప్పు నీటిలో స్నానం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి.